హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు యువతకు ఉన్నటువంటి అసంతృప్తి బీఆర్ఎస్ మీద, అలాగే నిరుద్యోగులకున్న అసంతృప్తిని ఆయన తన మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చి వచ్చారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల అయిన సందర్భంని మనం గనక గమనిస్తే లేటెస్ట్ గా నిరుద్యోగులు గాని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యువత గాని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి కొంత అసంతృప్తి కలుగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏబీవీపీ అయితే దీని గురించి ఆందోళన చేస్తుంది. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కోర్టుకి జీవో 9 అమలు చేయాలనుకోవడం, దాని కోర్టుకు బ్రేక్లు వేస్తూ ఉండడం, ఇదంతా కూడా వివాదాలకు దారితీసి విద్యార్థుల మీద ఒత్తిడి పెంచుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ కి విడిగా బ్యాంక్ అకౌంట్ లో వేయడం, వాళ్ళు పే చేయడం, మళ్ళీ స్టూడెంట్స్ ఆ పడే వరకు కూడా తామే యాజమాన్యానికి పే చేయాల్సి రావడం, ఇదంతా కూడా స్టూడెంట్స్ మీద స్ట్రెస్, కొంత అసంతృప్తి కలిగిస్తుంది. ఇంకో పక్కన నోటిఫికేషన్లు చాలా ఇస్తామని చెప్పి చాలా లిమిటెడ్ నెంబర్లు ఇవ్వడం అన్నది నిరుద్యోగుల్లో కూడా అంతే అసంతృప్తి. వీళ్ళిద్దరూ కూడా యువతే కావడం, ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత రాబోయే ఎన్నికలకి రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఇప్పటి నుంచే ఫ్యూచర్ సిటీ అని, మూసీ ప్రక్షాళన చాలా చెప్పుకుంటూ దీనికి రెడీ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువత ఓట్ బ్యాంక్ అనేది, యువత అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కాబట్టి, సో ఇది ఎలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎఫెక్ట్ చేయబోతుంది అంటే ప్రతిదాన్ని ఆయన సాల్వ్ చేసుకుంటూ ప్రజలకు ఆన్సర్ ఇస్తూ వెళ్తున్నారు. ఈ 2.5 years తో ఆయన ఈ సమస్యలన్నీ సాల్వ్ చేయగలరు. దీని గురించి మనతో మాట్లాడడానికి పి మోహన్ రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ప్రొఫెసర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో మోహన్ రావు గారు చెప్పండి, ఇప్పుడున్న పరిణామాలు మీరు ఎలా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళలో ఉద్యోగులు, అలా నిరుద్యోగులు, అలాగే యువత, వీళ్ళిద్దరి పొజిషన్ ఎలా ఉంది? బీఆర్ఎస్ కన్నా బెటర్ అయిందా? అసంతృప్తి ఉంది అంటే బీఆర్ఎస్ కన్నా కొంచెం బెటర్ అయింది అసంతృప్తి, లేకపోతే అదే కంటిన్యూ అవుతుంది అంటున్నారు? మీరేమంటున్నారు? అయితే ఒకటి మేడం, ఇక్కడ బేసిక్ గా మీరు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ కన్సర్న్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, అంతే కదా? అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి యొక్క సమస్య ఇది. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మీరు స్పెసిఫిక్ గా అడిగారు కాబట్టి కంపారిటివ్లీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల గురించి మనం మాట్లాడినప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి యొక్క అంశం ఏంటంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, కేసీఆర్ ప్రభుత్వం అయినా, నరేంద్ర మోడీ ప్రభుత్వం అయినా ఎవళ్ళు కూడా యువతకు మొత్తానికి కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అనేది వీలు పడదు మేడం. అది ఏ దేశంలో, భారతదేశంలోనే కాదు, అది ఏ దేశంలోనూ కూడా వీలు పడదు. ఎందుకంటే మనం గమనార్హమైనటువంటి అంశం ఏంటంటే మనం చూస్తున్నాం ఇప్పుడు కాలేజెస్ అనేవి, యూనివర్సిటీస్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని లక్షల మంది యువత అనేవాళ్ళు బయటకు వస్తున్నారు. ఆ రేషియోలో ఉద్యోగాలు అనేవి రావట్లేదు. తర్వాత ప్రధానంగా మీరు గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ నేను స్పెసిఫిక్ గా గవర్నమెంట్ జాబ్స్ గురించి స్పెసిఫిక్ గా చెప్పాలి. ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు చాలా గవర్నమెంట్ జాబ్స్ తెలియని విషయం ఏంటంటే అవి రేవంత్ రెడ్డి చేతిలో ఉండదు. ఎందుకు ఉండదు అని చెప్తానంటే, నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ను ముఖ్యంగా మనం 3 రకాలైనటువంటి గవర్నమెంట్ జాబ్స్ కింద తీసుకోవచ్చు మేడం. దాన్నే మనం ఏమంటాం అంటే మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరిభాషలో క్లాసిఫికేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటాం. అంటే ప్రభుత్వ ఉద్యోగాలను కొన్ని వర్గాలుగా, కొన్ని భాగాలుగా విభజించడం అనేది జరిగింది. దానిలో ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ అంటాం. ఈ ఆల్ ఇండియా సర్వీస్ అంటే ఏంటంటే వీటిని మనం అఖిల భారత సర్వీసులు అంటాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఈ 3 కూడా అఖిల భారత సర్వీసులు. ఈ 3 సర్వీసులకు సంబంధించి నియామక ప్రక్రియ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు మేడం. ఈ ప్రక్రియ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఆసక్తికరమైనటువంటి యొక్క అంశం ఏంటంటే వాళ్ళని కేంద్ర ప్రభుత్వం నియమించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయినటువంటి యొక్క యూపీఎస్సీ ద్వారా వాళ్ళు నియమించబడి ట్రైనింగ్ పొందినప్పటికీ కూడా వాళ్ళను అవసరానుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనేది స్టేట్స్ కి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేనే లేదు. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ రిక్రూట్మెంట్ అనేది చాలా సిస్టమేటిక్ గా జరుగుతుంది మేడం. ఈ యూపీఎస్సీ ఏదైతే ఉందో దీన్ని మేము కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటాం. ఈ కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో ఆల్ ఇండియా సర్వీస్ లెట్ మీ కంప్లీట్ మేడం, వెల్కమ్ టు దట్ ఆస్పెక్ట్. కొంచెం టైం ఇవ్వండి, వస్తాను, దానికి కూడా వస్తాను నేను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్, ఇక్కడ కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటాం. కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి, సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. ఈ సెంట్రల్ సర్వీసెస్ లో ఏంటంటే ఇండియన్ రైల్వేస్, డిఫెన్స్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. ఇంకా మీరు అడిగారు, నేను స్టేట్ సర్వీసెస్ గురించి అడిగాను. అయితే ఒకటి ఏంటంటే ఒక్క పాయింట్ చెప్పి నేను సెంట్రల్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీస్ గురించి వదిలేస్తాను. నేను చెప్పాను మీకు ఇందాక, నేను ఆల్ ఇండియా సర్వీసెస్ తర్వాత సెంట్రల్ సర్వీసెస్ కి సిస్టమేటిక్ గా వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అదే తర్వాత ఇంటర్వ్యూస్ జరుగుతారు. ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్ గా జరుగుతుంది మేడం ఎవ్రీ ఇయర్. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని లక్షల ఆస్పిరెంట్స్ ఉంటారు ఈ ఎగ్జామ్స్ కి, కొన్ని లక్షల ఆస్పిరెంట్స్ ఉంటారు.
ఉంటారు. ఈ లక్షల ఆస్పిరెంట్స్ లో సెలక్షన్ అయ్యేది 100 నుంచి 200 లోపే. 100 నుంచి 200 లోపు మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి. తర్వాత మీరు నన్ను స్టేట్ సర్వీసెస్ గురించి అడిగారు. మనందరికీ తెలుసు, స్టేట్ సర్వీసెస్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో, అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఆర్టికల్ 315 ప్రకారం, ఈ నేను ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి ఉద్యోగాల నియామక ప్రక్రియ అంతా కూడా యూనియన్ పబ్లిక్ కమిషన్ నిర్వహిస్తుంది మేడం. అదే రకంగా రాష్ట్ర స్థాయిలో నేను ఇందాక మీకు నేను చెప్పాను, అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులు, రాష్ట్ర సర్వీసులు. అంటే రాష్ట్ర సర్వీసులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి తహసీల్దార్ ఉద్యోగాలు కానీ, ఆర్డీఓ ఉద్యోగాలు కానీ, డెప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా, తర్వాత డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ది పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఎంఆర్ఓస్, వీళ్ళంతా కూడా మనకి స్టేట్ సర్వీసెస్ కింద వస్తారు మేడం. అంటే ఈ స్టేట్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలను నింపాల్సినటువంటి భర్తీ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో దాన్ని చేపట్టాల్సినటువంటి బాధ్యత అనేది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఉంటుంది. ఇక్కడ గమనార్హమైనటువంటి విషయం అంటే, మీరు క్వశ్చన్ రైజ్ చేశారు, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మధ్య ఏమన్నా తేడా ఉందా? ఎస్, డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటంటే, అన్ఫార్చునేట్ గా జరిగింది ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, కానీ రిక్రూట్మెంట్ జరగలేదు. ఎందుకు రిక్రూట్మెంట్ జరగలేదు అంటే, రిక్రూట్మెంట్ లో అనేక రకాలైనటువంటి అవకతవకలు అనేవి జరిగినాయి, మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ప్రతి రిక్రూట్మెంట్ కూడా కోర్టుకి వెళ్ళింది. కొన్ని సందర్భాల్లో కోర్టు వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ రద్దు చేయడం కూడా మనం చూసాం. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రూప్ 1 కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అది కూడా కోర్టుకి వెళ్ళింది, కానీ కోర్టు వాళ్ళను, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే, మీరు రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పింది. వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇందాక మీకు నేను చెప్పాను, యూపీఎస్సీ అనేది ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తుంది మేడం, వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంది. కానీ ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేటప్పటికి అది అట్లా లేదు. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయో తెలియదు. తర్వాత మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, నాకున్న అనుభవం ప్రకారం ప్రతిసారి కూడా వీళ్ళు ఏదో ఒక తప్పు చేస్తారు, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్. దాని పరిణామం వల్ల ఏమవుతుందంటే, ప్రతి కేసు కూడా ఈ కోర్టుకి వెళ్తుంది. కోర్టుకి వెళ్ళడం, జాప్యం కలగడం, తర్వాత వీళ్ళకు విద్యార్థుల్లో నిరాశ పెరగడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి ఈ గవర్నమెంట్ జాబులు అనేవి అందరికీ రావు. మరి దీనికి పరిష్కారం ఏంటి? నిజమే, మీరు చెప్పినట్టుగా నిరాశ అనేది యువతలో ఉంది, ఉండడంలో తప్పు ఉందని కూడా నేను అనుకోవట్లేదు. మీరు ఇందాక ఏమన్నారంటే, ఏబీవీపీ వాళ్ళు ఉద్యమం చేస్తున్నా అన్నారు. అంటే నిజంగా ఏబీవీపీ వాళ్ళు ఉద్యమం చేయడానికంటే ముందు, ఎందుకంటే నేను ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ కాబట్టి మీకు నేను చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? $1 మిలియన్ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని ఏ రకంగా అయితే ప్రశ్నిస్తున్నామో, అదే రకంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం. అంటే ఇక్కడ నేను నరేంద్ర మోడీ గారిని తప్పు పట్టట్లేదు, అదే రకంగా మనం రేవంత్ రెడ్డి గారిని తప్పు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అనేది వీలు పడదు. దెన్ వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? మీరు అడగొచ్చు, మరి దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా లేదా? ఎస్, డెఫినెట్ గా దీనికి ఆల్టర్నేటివ్ ఉంది. ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు, ఏదో స్టేట్ గవర్నమెంట్ తప్పు చేస్తుంది, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ అది తప్పు చేస్తుంది అంటారు. మరి అలాంటప్పుడు అన్ని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన పలానా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, ఇప్పుడు ఇస్తాను హామీ ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆల్మోస్ట్ ఆల్ కొంత రిలయబిలిటీయో కొంత చేయగలమో నమ్మకం ఉంటేనే ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది కదా అధికారంలోకి రా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నోటిఫికేషన్ల విషయంలో కొంచెం నెంబర్ ఇంక్రీజ్ చేయడం కానీ దానికి కూడా స్కోప్ ఉండదు. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఇవన్నీ పక్కన పెడదాం, నోటిఫికేషన్స్ నెంబర్ వరకు చూసుకుంటే గత ప్రభుత్వం తక్కువ ఇస్తే కొంచెం రెట్టించే అవకాశం, ఆ అధికారం ఎంతవరకు ఒక ప్రభుత్వం చేతిలో ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. అసలు యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే, రిక్రూట్మెంట్ పాలసీ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పటికీ కూడా రిక్రూట్మెంట్ పాలసీ అనేది బేసిక్ గా డిసైడ్ చేసేది స్టేట్ గవర్నమెంట్ మేడం. జనరల్ గా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సీఎం, కేబినెట్ కలిసి దీన్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు ముందు మనకు చెప్పింది ఏంటంటే, దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే, మేము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఒక జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించి దాని ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు అది ఏది కూడా చేయలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, చిన్న కరెక్షన్, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అందరికీ జాబ్లు ఇస్తామని చెప్పలేదు. ఏ ప్రభుత్వం కూడా అందరికీ జాబ్లు ఇవ్వడానికి అలా చూడాలి, జాబ్ ఇస్తాను అంటే కొంతమందికి అదే ఒక నెంబర్ అయితే ఉంటుంది కదా, అట్లీస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్కువ మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి బయటకు ప్రతి సంవత్సరం కనుక చూస్తున్నట్టయితే బయటకు వస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కొన్ని లక్షల్లో ఉంటారు మేడం. గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎప్పుడు కూడా 100లోనే ఉంటాయి.
వందల్లోనే ఉంటాయి. దెర్ ఇస్ అ వైడ్ గ్యాప్ బిట్వీన్ ది రిక్వైర్డ్ జాబ్స్ అండ్ ది గ్రాడ్యుయేట్స్ హు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది క్యాంప్. అయితే దీనికి సమాధానం ఏంటంటే, మనం ముఖ్యంగా పెట్టుకోవాల్సిన సమాధానం ఏంటంటే, ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగాలి మేడం. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలంటే గవర్నమెంట్ జాబులు కాదు, మీరు డెఫినెట్ గా యూత్ కి ఏదో ఒక రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది అది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాల్సినటువంటి యొక్క బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైనే కాదు, అటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా ఉంది. మీకు తెలిసే ఉంటది. దట్ ఈస్ ది వన్ రీజన్. ఆ కారణంతోనే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ ఇండస్ట్రియలిస్ట్స్ తో సమావేశాలు ఏర్పాటు చేసి మన నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ను, తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ను పెట్టుబడి పెట్టమంటున్నారు. ఎప్పుడు కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన దేశంలో రావాలి, మన రాష్ట్రంలోకి రావాలి. అప్పుడు మాత్రమే నిరుద్యోగ సమస్య తీరేటువంటి ఒక అవకాశం. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, యువతలో కూడా కొంత వాళ్ళ ఆలోచన ధోరణిలో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓకే, మీరు గవర్నమెంట్ జాబ్లు అడగచ్చు, కానీ నేను అనడం ఏంటంటే, యువతలో కూడా గవర్నమెంట్ జాబ్ మీద డిపెండ్ కాకుండా మీరే ఇప్పుడు గతంతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ముద్రా రుణాలు గవర్నమెంట్ ఇస్తుంది, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నెగటివ్ సైడ్ గురించి మనం మాట్లాడినప్పుడు పాజిటివ్ సైడ్ గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్యాంక్స్ కూడా చాలా విరివిగా రుణాలు ఇస్తున్నాయి మేడం. మీకు స్కిల్ కనుక ఉన్నట్టయితే మీరే ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేసుకొని, కాకపోతే ఏంటంటే దీనికి ఇనిషియేటివ్ అనేది ఉండాలి. అయితే దీనికి యువత ప్రధానంగా గవర్నమెంట్ జాబ్స్ వైపు ఎందుకు వెళ్తున్నారంటే, సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి ఉద్దేశంతో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ది గవర్నమెంట్ జాబ్స్. అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, తర్వాత అదే రకంగా యువతకు జాబులు రావాలంటే యువత కూడా ముందుకు రావాలి, వాళ్ళు కూడా ఇనిషియేట్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా మీరు నమ్మరు, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. బ్యాంక్స్ లిబరల్ గా రుణాలు ఇస్తున్నారు, లక్షలుగా కోట్లలో రుణాలు ఇస్తున్నారు. కాబట్టి మీకు ఉన్నటువంటి యొక్క స్కిల్స్ తో మీరు ఏదైనా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ స్టార్ట్ చేయడం వల్ల మీకు ఉపాధి లభిస్తుంది, మీతో పాటు ఓ 10 మందికి కూడా మీరు ఉపాధి కల్పించేటువంటి అవకాశం. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మన విద్యా విధానం అనేది లోపభూయిష్టమైనటువంటిది, అందులో ఏ రకమైనటువంటి యొక్క అనుమానం కూడా. నేను ఎందుకు ఈ రకంగా మనం మాట్లాడుతున్నానంటే, మీరు కనుక ఇప్పుడు చూడండి, కుప్పలుగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెన్ చేస్తారు మేడం, మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ బయటకు వచ్చేటువంటి ఇంజనీర్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇందులో ఎంత మందికి ఎంప్లాయబిలిటీ అనేది ఉంది అనేది చెప్పండి. నిరుద్యోగుల వరకు కవర్ చేస్తారు నిరుద్యోగుల సమస్య. మరి ఫీజు రియంబర్స్మెంట్, ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా గవర్నమెంట్, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడేమో స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా వేస్తాము, తర్వాత వీళ్ళు వెళ్ళి పే చేయాలంటే వీళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు. అప్పటి వరకు కాలేజెస్ కూడా కోర్టుకు వెళ్ళడం, కొట్టేయడం జరిగింది. సో ఆ విషయంలో కూడా కొంత అసంతృప్తి ఉంది, ఎందుకంటే గత గవర్నమెంట్ కూడా పేరుకుపోతూ రావడం వల్ల. సో అక్కడ మనం ఎలా చూడొచ్చు అసంతృప్తిని? ఓకే, ఉద్యోగాలు మీరు అన్నారు, వాళ్ళు ఇవ్వగలిగినంత వరకు ఇస్తున్నారు, చాలా వైట్ ప్రాబ్లం అంటున్నారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను ఎలా చూడొచ్చు? యాక్చువల్గా ఇది ఏంటంటే, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్, రాజశేఖర రెడ్డి గారు ఈ స్కీమ్ ప్రవేశపెట్టినట్టు నాకు గుర్తు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు ప్రవేశపెట్టినట్టు నాకు గుర్తుంది. అయితే ఒకటి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టడం అనేది ఒక సదుద్దేశంతోనే ప్రవేశపెట్టారు మేడం. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే బిలో పవర్టీ లైన్ లో ఉంటారో, ఎవరైతే అఫోర్డబుల్ చేయలేరో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి అన్నది కాన్సెప్ట్ అనేది గుడ్. ఐ డోంట్ డిసగ్రీ విత్ రిగార్డ్ టు ది కాన్సెప్ట్. మంచి కాన్సెప్ట్. ఇక్కడ మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర గవర్నమెంట్ ఆర్థిక విధానాలు అనేవి సక్రమంగా లేవు. ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో ఒక మాట చెప్పారు, ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేస్తున్నారు, మరి వాగ్దానాలు నిలబెట్టుకోవట్లేదు కదా అని మీరు చెప్పారు. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. దీనికి కారణం ఏంటంటే, ఏ రాష్ట్రానికి, తెలంగాణ ఈ సమస్య అనేది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సంబంధించినటువంటి ఒక సమస్య కాదు మేడం. మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకున్నా కూడా ప్రభుత్వ ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వాలు అనేవి ఈనాడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను భరించేటువంటి యొక్క పరిస్థితిలో లేవు. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ని మీరు ఇందాక చెప్పినట్టుగా అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న రీతిలో జరుగుతుంది ఈ సమస్య అంతా కూడా. తర్వాత దీనికే సంబంధించి కోర్టు కూడా వేయడం అనేది జరిగింది, మనం చూసాం. హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా చెప్పడం అనేది జరిగింది. మీరేమో ఫీజులు రియంబర్స్ చేయరు, వాళ్ళేమో ఫీజులు కలెక్ట్ చేయొద్దు అంటున్నారు, వాళ్ళు ఎట్లా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తారు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ తప్పు కూడా ఉంది. ఆర్థిక పరమైనటువంటి ఒక విధానాలను అవలంబించడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేయడానికంటే ముందు బాగా ఆలోచించాలి. దీనికి ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనం అనివార్యంగా
ఫైనల్ గా ఓకే. 2.5 ఇయర్స్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చి. రానున్న 2.5 ఇయర్స్ లో టెక్నికల్ డిఫికల్టీస్ ఉండొచ్చు గాక, తెలంగాణ రాష్ట్రం అప్పుల్లోని ఇవన్నీ ఉండొచ్చు. కానీ వాళ్ళ హామీలు ఇచ్చి వాటిని నమ్మే కదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఇక్కడ తీసుకొచ్చింది. ఎక్కువ యూత్ అండ్ అన్‌ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ ఓటేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి రానున్న 2.5 ఏళ్లలో రైతుల దగ్గర నుంచి కొంత మద్దతు కూడగట్టుకునే డిఫరెంట్ సెక్షన్స్ రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తారు కాబట్టి స్టూడెంట్స్ అండ్ అన్‌ఎంప్లాయిడ్ యూత్ నుంచి కూడా అసంతృప్తిని 2.5 ఇయర్స్ అంటే నెక్స్ట్ ఎన్నికలు వచ్చేలోపు ఎన్నికలు వచ్చే ముందు చేస్తే వాళ్ళ ఓట్ ఫేవరబుల్ గానే ఉంటుంది కదా. సో 2.5 ఇయర్స్ ఈ ప్రాబ్లమ్స్ ని కొంత మేరకైనా అసంతృప్తిని ఈజ్ చేసేటువంటి సందర్భం ఉందనుకుంటున్నారా? అవకాశం రేవంత్ రెడ్డికి ఎంత ఉంది ప్రస్తుత తెలంగాణ ఆర్థిక పరిస్థితి గమనిస్తే? అంటే ఒకటి గవర్నమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు మేడం. తప్పకుండా ఎంతో కొంత చేయొచ్చు. ఒకటేంటంటే వాళ్ళు ఓపెన్‌గా ఇప్పుడు నేను అనడం ఏంటంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల్లో నాకు తెలిసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ను టోటల్‌గా ఇంప్లిమెంట్ చేసేటువంటి యొక్క ఆర్థిక పరిస్థితిలో స్టేట్ గవర్నమెంట్ అనేది నిస్సందేహంగా లేదు. కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్‌ని పిలిచి వాళ్ళతో ఒక ఒప్పందం అనేది చేసుకొని ఇన్‌స్టాల్‌మెంట్ బేసిస్ మీదన్నా వాళ్ళకు కొంత ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చేయడం అనేది ప్రైవేట్ కాలేజీలకు చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. అదే రకంగా ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పారు ఫార్మర్స్ ను అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా గవర్నమెంట్ తప్పు చేస్తుంది అని నా అభిప్రాయం మేడం. నేను ఎందుకు అంటున్నానంటే అసలు నిజానికి మీరు ఫార్మర్స్ గురించి చెప్పారు. ఆ స్కీమ్ ను స్టార్ట్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్ లో. కేసీఆర్ చేసినటువంటి చాలా పెద్ద పొరపాటు ఏంటంటే ఈ రైతు బంధు అనేది ఐఎమ్ నాట్ అగైన్స్ ది రైతు బంధు. ఎందుకంటే ఇండస్ట్రీస్ కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అనేది ఇస్తున్నప్పుడు రైతులకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఇవ్వద్దని అనట్లేదు. కేసీఆర్ చేసినటువంటి తప్పు ఏంటంటే చాలా సందర్భాల్లో నేను కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. చిన్న కారు రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు మాక్సిమం 5 ఎకరాల లోపు రైతులకు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతులకి రైతు బంధు ఇంప్లిమెంట్ చేయడం అనేది తప్పు. దానివల్ల ఏమవుతుందంటే మీకు మనీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఆ రకంగా మనీ వేస్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే అయితే కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే దీని గురించి ఈ ఫండ్స్ అనేవి డైవర్ట్ కావడం వల్ల దీన్ని మనం ఫీజు రియంబర్స్మెంట్ లో కొంత సమస్య అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై స్పెసిఫికల్లీ మేడ్ రెఫరెన్స్ అబౌట్ ఇట్ అనమాట. ఈ ఫండ్స్ డైవర్షన్ అవుతుంది మీరు అన్నట్టుగా. ఇదంతా కూడా ఏంటి అంటే అల్టిమేట్ గా చూసినట్టే మీరు చెప్పినట్టుగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే మీరు చెప్పినట్టుగా యువతకి కన్విన్స్ చేయాలి. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ బాగానే వస్తున్నాయి మేడం. అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పోలీస్ రిక్రూట్మెంట్ అది గవర్నమెంట్ లో ఎప్పుడు అట్లాగే ఉంటాయి. గవర్నమెంట్ లో ఎప్పుడు అట్లాగే తక్కువ ఉంటుంది మేడం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాదు మేడం, మీరు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇది ఇట్లాగే ఉంటది. ఇందులో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఏంటంటే ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఈ నిరుద్యోగ సమస్య అనేది పోవాలి అంటే ఇండస్ట్రీస్ రావాలి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఎఫ్డిఐస్ రావాలంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ను మీరు అట్రాక్ట్ చేయాలి. మిగతా రాష్ట్రాల కంటే కూడా మేము ఎక్కువ వసతులు కల్పిస్తాము అని చెప్పి ఇండస్ట్రియలిస్ట్ కి వీళ్ళు హామీలు ఇవ్వాలి. హామీలు ఇవ్వడమే కాదు, ఆ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి తప్ప గవర్నమెంట్ ఉద్యోగాల ద్వారా నిరుద్యోగ సమస్యను మనం పరిష్కరించుకోవడం అని నేనైతే అనుకోవట్లేదు, అది ఏ గవర్నమెంట్ అయినా సరే. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. ఓవరాల్ గా చెప్పాలంటే నిరుద్యోగ సమస్యను గవర్నమెంట్ పరిష్కరించే పరిస్థితుల్లో అయితే లేదు, ఎందుకంటే అది అంత పాసిబుల్ కాదు. ఇంకొక విషయం ఫీజు రియంబర్స్మెంట్ కూడా తెలంగాణ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మిగిలిన స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కష్టమైనటువంటి విషయం, అంత ఈజీ అయితే కాదు. సో రేవంత్ రెడ్డి దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారో చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రావు గారు. ఇద్దరితో డిస్కషన్ ముగిద్దాం.